కలెక్టర్ శ్రీ కెఎస్ విశ్వనాథన్ ఐఏఎస్ గారిని, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ శ్రీ సాల్మన్ ఆరోగ్యరాజ్ గారిని, కమిషనర్ జీవీఎంసీ శ్రీ సిఎం శ్రీకాంత్ వర్మ ఐఏఎస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. దయచేసి వాళ్ళకి ఒక మొక్కను దయచేసి వాళ్ళకి స్వాగతం తెలియజేయవలసిందిగా అధికారులను అభ్యర్థిస్తున్నాం. హార్టీ వెల్కమ్ టు ఆనరబుల్ గవర్నర్ గారు, వారికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడినట్లయితే పరిశ్రమల దగ్గర నుంచి రెక్కాడితేనే గాని డొక్కాడని బడుగు బలహీన ప్రజల వరకు అందరి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం. సంపన్నుల సంగతి అలా ఉంచితే నిరుపేదలకు ప్రభుత్వం వారి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి సరైన అవగాహన ఉండదు. అటువంటి అసంఖ్యాక ప్రజానికానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పేందుకై, అవగాహన కల్పించేందుకై చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కానుంది. His Excellency, Honorable Governor of Andhra Pradesh, Sri S. Abdul Nazir గారి చేతుల మీదుగా వేదికను అలంకరించిన Good morning everyone. To the Chief Guest, Sri S. G. Venkatahari Kumari, Honorable Mayor, Greater Visakhapatnam Municipal Corporation, Sri Soul of Economic Affairs, Government of India, Sri K.S. Vishwanathan, Joint Collector Visakhapatnam, Professor K. Samatha, while dignitaries who have come to attend this program today. Vikasit Bharat Sankalp అతిథి శ్రీ అబ్దుల్ నజీర్ గారిని గౌరవంగా సత్కరించవలసిందిగా Municipal Corporation on 9th December 2023 and is scheduled till 31st Jan 2023. संकल्प ही साहस, संकल्प ही सेना, संकल्प ही ज्योति, संकल्प सवेना. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రేరణాదాయకమైన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యొక్క నిత్య నూతన శిఖరాలను అధిరోహిస్తోంది, ఇంకా ముందడుగు వేస్తోంది ఒక బంగారు భవిత దిశగా. इस समग्र सोच को आज 21वीं सदी का भारत धरातल पर उतार रहा है. मुझे विश्वास है आंध्र प्रदेश देश के विकास के इस अभियान में इसी तरह बड़ी भूमिका निभाता रहेगा. ఒక దశాబ్దం క్రితం ఆంధ్రప్రదేశ్లోని తల్లులు సోదరీమణులు మౌలిక సదుపాయాలకు నోచుకోలేకపోయారు. సంకల్పించాం మహిళలకు మెరుగైన జీవనం అందించాలని. నేడు 5 లక్షల మందికి పైగా మహిళల జీవితాల్లో ఉజ్వల ఆనందాల రంగులను నింపింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత మూలధన లేమితో వ్యాపారం ప్రారంభించలేకపోయింది. సంకల్పించాం యువతను స్వయం ఉపాధితో అనుసంధానించాలని. నేడు 80 లక్షల మందికి పైగా యువతకు ఆసరాగా మారింది ముద్రా యోజన. అంతేకాకుండా 2.5 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు కూడా స్వనిధి ద్వారా సులభంగా రుణం తీసుకుని తమ పనిని వృద్ధి చేసుకుంటున్నారు. 6,000 మందికి పైగా చేతి వృత్తుల వారికి విశ్వకర్మ నుంచి మద్దతు లభించింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని రోగులు చికిత్స కోసం తప్పించిపోయేవారు. సంకల్పించాం పేదలు అణగారిన వారిని ఆయుష్ మందులను చేయాలని. నేడు ఆయుష్మాన్ భారత్ మిషన్ ద్వారా 1,32 లక్షల మందికి పైగా 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమాను పొందుతున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని పేదవారు తమ సొంత ఇంటి కలల్లోనే జీవించేవారు. సంకల్పించాం పేదల పక్కా ఇంటి కలను సాకారం చెయ్యాలని. అందుకే 92,000 కుటుంబాలకు లభించింది తమ సొంత ఇల్లు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాకపోకలు దుర్భరంగా ఉండేవి. సంకల్పించాం మెరుగైన కనెక్టివిటీకి. నేడు రోడ్డు, రైలు మరియు విమాన యాత్రలు కూడా సుగమమవుతున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రమవుతోంది, పర్యావరణానికి ఉపయోగకరంగా మారుతోంది. సౌభాగ్యం ఇక్కడ జాగృతమవుతోంది, కొత్త వెలుగులను తీసుకువస్తోంది. ఇక్కడ కష్టపడే వారి కోసం స్టార్టప్ ఉంది, ఇంకా స్టాండప్ కూడా ఉంది.
డిజిటల్ పేమెంట్ ద్వారా ప్రతి ట్రాన్సాక్షన్ సులభంగా జరుగుతోంది. ఖేలో ఇండియాలో ఆంధ్ర క్రీడాకారుల ప్రదర్శన మెరుగుపడుతోంది. ప్రధానమంత్రి గారి మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ గుడ్ గవర్నెన్స్ తో గ్రేట్ పెర్ఫార్మెన్స్ తీసుకువస్తోంది. और 2047 का तिरंगा झंडा फहराएगा। विश्व एक विकसित भारत का निर्माण करता होगा। भारत का सपना मैं अपना लिखने वाला हूँ। థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రధానమంత్రి అప్పుడు మొట్టమొదటిగా రైతులను ఆత్మనిర్భరులుగా చేయడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించి వారి ఆత్మగౌరవాన్ని రక్షించారు. ఎరువులపై సబ్సిడీ యొక్క అవధి కూడా పొడిగించబడింది. ఈ ప్రభుత్వం యొక్క వివిధ సర్వతోముఖ అభివృద్ధి పథకాలు రైతుల అభివృద్ధిలో సహకారం అందిస్తున్నాయి. ఈ మధ్యనే పిఎం ప్రణామ్ అనే ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి నానో ఎరువులు మరియు ఇతర ఎరువుల నుండి మూలకాల నిర్వహణను ప్రోత్సహిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల ద్వారా ఒకే పైకప్పు కింద సౌకర్యాల ప్రపంచాన్ని నిర్మించారు. దానితో పాటు ప్రధానమంత్రి గారు వ్యవసాయానికి సాంకేతికతను జోడించారు మరియు డ్రోన్ టెక్నాలజీతో నానో ఎరువులను కలిపారు. ఈ డ్రోన్లు నమో డ్రోన్ దీదీలకు సహాయం చేశాయి. आने वाले समय में 15,000 स्व सहायता समूहों को ये नमो ड्रोन दीदी कार्यक्रम से जोड़ा जाएगा। वहां ड्रोन दिया जाएगा और गांव में वो हमारी दीदी सबके प्रणाम का नमन का अधिकारी बन जाएगी और नमो ड्रोन दीदी हमारा आगे बढ़ेगा। డ్రోన్ ఎగిరినప్పుడు ఆకాశం నుండి నానో కణాలుగా వర్షిస్తుంది. పంటల ఆహారం మరియు మాతృ సమానమైన నేల సురక్షితంగా ఉంటుంది. రైతుల సమయం, శ్రమ, డబ్బు మిగులుతుంది. డ్రోన్ యొక్క ట్యాంక్ 10 లీటర్లు ఉంటుంది. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో 1 ఎకరం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద బెనిఫిషియరీస్కి బెనిఫిట్స్ అందజేస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. శ్రీ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా కుమారి దాసరి స్రవంతి సత్కరించబడుతుంది. అదేవిధంగా శ్రీ కుసుమంచి తేజేష్ participated in 74th Senior Excellency Honorable Governor of Andhra Pradesh Sri Abdul Nazir sir is felicitating Tejesh. And I also call upon Sri Velaganiti Kids and Athletic in 56 National Cross Championship. Thank you, sir.